సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. ఆల్రెడీ మన సార్ తెలుసండి మీకు, ఇది మనకి రెండోసారి రావడం. అవునా సార్? ఫస్ట్ సారి మీరు నా దగ్గర నెంబర్ వేసుకెళ్ళారు, ఎలా వచ్చింది? బాగా వచ్చింది నెంబర్. నేను అన్న నెంబర్ తెచ్చాను, మీరు నాకు చెప్పొద్దు. ఎందుకంటే మనం వేస్తాం అవన్నీ మీకు తెలిసిన విషయమే కాబట్టి, అది కూడా మనకు కరెక్ట్గా వచ్చేసిందా లేదా, ఎందుకంటే కాకులు పొంగులు అయిపోతాయి అంటాం. రాయండి అత 36 బ్యాగ్లా. ఓకే సార్, మనం సైజ్ కానీ క్వాలిటీ కానీ చూసుకున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు మనకి 0 పాయింట్కి దానికి పిల్ల, మీరు నా దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ఇంకో పిల్ల చెరువు చూసి వచ్చారు. అవును, అది కూడా చెప్తున్నానండి. ఎందుకంటే ఆ సైజు కూడా చూడండి అండి. నేను అన్నాను సార్, చూడండి మా ఫ్రెండ్ వాళ్ళని అన్నారు. సార్ తప్పకుండా మీరు చూడండి, దాన్ని బట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం అన్న విషయం కూడా సార్ చెప్పా. ఆల్రెడీ ఫస్ట్ సారి పట్టుకెళ్ళిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, అది కూడా మీరు చూడండి. 37 తాత 37 బ్యాగులు వెళ్ళినాయండి ఇప్పటికి. సో ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గర అన్న సైజు క్వాలిటీ నెంబరు అసలు ఎక్కడా కాంప్రమైజ్ అయితే ఉండదు. ఏమంటే ఉందా కాంప్రమైజ్? ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్తాం కాదండి, నేను ఇచ్చే పిల్లే మాట్లాడుతాం మన గురించి. మనం మీరు పిల్ల వేసుకెళ్ళారు, అది 0.8 నెలలు పట్టింది ఏంటి? 4 నెలలు పట్టింది. కంపల్సరీ 3 నెలలు 4 నెలలు అది ఎక్కడైనా ఉన్నాయి. పిల్ల మీరు చూసిన వాటిని పాత పిల్ల అనిపిస్తుందా, కొత్త పిల్ల అనిపిస్తుంది? 100% పాత పిల్ల అండి. మళ్ళీ మీరు మధ్య మధ్య చూసినప్పుడు ఏమైనా కలిసి అలాంటివి ఏమన్నా అనిపిస్తుంది? సో అదండి, అంతా ఓకే, పర్ఫెక్ట్ కూడా. సరే ఎందుకేనంటే మీరు అడగకముందే నేను చెప్తున్నాను, మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం డెఫినెట్గా అండి. పిల్ల విషయంలో కానీ దాని విషయంలో కానీ స్టాండర్డ్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ రావాలండి ఒకసారి నా దగ్గర తీసుకెళ్ళిన తర్వాత. మళ్ళీ సార్కి నేను మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇచ్చానండి. రైట్, కట్ల బ్యాగ్ ఒకటి. సో నేను మొన్న లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా వేరియేషన్ కూడా ఇచ్చానండి సార్కి. ఏం సార్, అవునా? మరి ఆ విషయం కూడా చెప్పండి. ఎందుకంటే లేదమ్మా కావాలన్నారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ రావాలి నాకు. అయినా సరే 40 అమ్మా, 5 మట్టిగా లెక్కకు రావాలిగా నాకు. ఇక్కడ రాసుకోవటంలే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు ఆ సైడ్ లెక్కేసి కట్ల బ్యాగ్ చెప్పి సరిపోతే మాట ఒకటి. మీకు మొత్తం 40 సార్లు తిన్నాను. కట్ల రెండు ఈ 40 మొత్తం కట్ల బ్యాగ్ దాన్ని కలిపి 40. మొత్తం శాలరీలు 40. వీటిలో 2 కట్ల 38 బ్యాగులు సేల్ అవుతాయి. అది అర్థమైందండి. ఈ సేల్ అవుతుంది మీకు ఏంటంటే, తర్వాత ఇప్పుడు వరుసలో వచ్చేసినాయి అనుకోండి, 10 బ్యాగులు 110 బ్యాగులు వస్తాయి. ఇప్పుడు ఈ 10 బ్యాగులు కట్ల బ్యాగులు తీసేస్తే 100 బ్యాగులు అవి వస్తాయి. అయితే 29 కట్టలానా బ్యాగ్ చూడండి. 29 కట్ల 39 కట్టలు 29 కట్టలు 39 కట్టలు. అది మీకు బ్యాగులు వరుసలో వచ్చేస్తాయి, 110 బ్యాగులు వేస్తాం. అర్థమైందండి. సో అది. సో ఇంకా సార్ కల్చర్ గురించి దాని గురించి మా సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్తారా? అది బాగుంది, అంతా బాగుంది. కల్చర్ గురించి కానీ, ఎందుకంటే మీలాంటి అనుభవకులు చెప్పాలండి. ఎందుకంటే సార్ కొత్త వాళ్ళు వాళ్ళ కోసం ఎంతో కొంత ఉపయోగపడుతుంది దానివల్ల. సో మనం తర్వాత 42 కట్టల బ్యాగ్ ఇప్పుడు 3 వచ్చినాయి. ఓకే, మనం ఈ నెంబర్లో ఉంది కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్. ఓకేనా? ఓకే సార్, చెప్పండి సార్. ఓకే సార్. ఓకే, ఇబ్బంది అయితే ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.